చెప్పు ఇప్పుడు. Good morning everyone. My name is T. Rayani. I am studying in PP2. My school name is Geetanjali High School. I am telling about sustainability. Sustainability means using natural resources in a way to keep doing for a long time. Brush your teeth, don't waste water. Switch off the light when not in use. Don't waste paper. Use cloth bags for our shopping. Whenever possible, for artwork. చేసుకున్నాం అవన్నీ కూడా. థ్యాంక్ యూ నాన్న. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళే ముందు ఇంకా ఇద్దరున్నారు సింగర్స్, హరిప్రియ అండ్ రాజ్యం గారు. ఇద్దరు సెకండ్ రౌండ్కి ప్రిపేర్ అవ్వండి. వచ్చేసండి లోపల నేను ఒక చిన్న ఐటమ్ పిల్లలతో షేర్ చేసుకుంటాను. సో హియర్ దెర్ ఈస్ ఎ కాన్వర్జేషన్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ ఎ స్మాల్ కిడ్. మధ్యలో మీరు ఎవరైనా మాట్లాడితే ఇందులో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఇది క్లాస్ రూమ్లో ఉన్నారు మీరు. బీ సైలెంట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే. సో కాన్వర్జేషన్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ ఎ స్మాల్ కిడ్. సో మదర్ ఈజ్ ఆస్కింగ్ హర్, చిట్టి ఇలా రామ్మా, చిట్టి చిలకమ్మ పద్యం చెప్తావా అనింది. ఎంత చేయండి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, కొట్టక్కుమన్నావా. ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పావు. ఇంతలో నాన్న వచ్చారు. ఇంకా ఉంది, అప్పుడే కాలేదు. ఇంతలో నాన్న వచ్చారు. ఆయనే ఉన్నాడు, చిట్టి సింగ్ అండ్ ఇంగ్లీష్ సాంగ్ అదర్వైజ్ రైమ్. సరే, ఇప్పుడు అమ్మాయి చెప్తుంది. Twinkle, twinkle, little star. I forgot, Daddy. No, you have to complete that. Twinkle, twinkle, little star. I forgot, Daddy అనింది. సో అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈరోజు ఎలా అయినా కానీ ఒక సాంగ్ పాడాలి. యూ సింగ్ వన్ ఇంగ్లీష్ సాంగ్ ఇట్ లిస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ రైమ్. యూ సింగ్ ఏ ఇంగ్లీష్ సాంగ్. వాళ్ళ మదర్ అనింది, కాదు, తను ఒక చిన్న శ్లోకం చెప్పాలి తెలుగులో. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఏడుస్తుందనమాట. పేరెంట్స్ ఇద్దరు పోటాడుకుంటే ఏం చేస్తారు పిల్లలు? ఎటు చెప్పలేకపోతారు. సో దెన్ she took own decision. लकड़ी की काटी काटी पे घोड़ा, घोड़े पे दम पे महाड़ा हथौड़ा, दौड़ा 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 घोड़ा दौड़ा के दौड़ा. लकड़ी की काटी काटी पे घोड़ा, घोड़े की दम पे जो मारा हथौड़ा, दौड़ा 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 घोड़ा दौड़ा के दौड़ा. ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే అటు తెలుగు కాదు, ఇటు ఇంగ్లీష్ కాదు, హిందీ పడేసింది కాబట్టి. ఓకేనా? జస్ట్ ఫన్ ఫన్. నెక్స్ట్ హరిప్రియ. దగ్గర కూడా ఉన్నాయి టాలెంట్స్, కానీ మీరు చేయరు. నెక్స్ట్ టైం ఇది కూడా ఉంది మనందరికీ. ఓకేనా? కాలేజ్ డేస్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది నాకు మిమిక్రీలో. ఇవాళ మీ అందరి పుణ్యమని ఇవాళ ఇలా బయటకు వచ్చింది టాలెంట్. సో అందరూ అన్నీ చేయగలరు. సో ఇప్పుడు అందరూ 60s వాళ్ళందరూ కూడా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసాం. వీఆర్ ఆల్ ఈక్వల్ టు కిడ్స్. మనం కూడా చిన్నపిల్లలమే కాబట్టి ఏంటి, ఇప్పుడు మళ్ళీ లెర్నింగ్లో ఉన్నాం. కొత్త నేర్చుకుందాం, అందరి మధ్య షేర్ చేస్తాం. రైట్? దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం. దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం. హృదయానికి ఈనాటికి తరగని సుగుణ
గారు సెకండ్ రౌండ్కి రాలేదు. రండి రాజేశ్వరి గారు. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నానయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. నన 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 నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా, అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా. పిల్లలు వీలే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా, కన్నోళ్ళతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగిసిన బిగిసిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. కమ్మని పువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా, కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా. జోలలు నాకే పడరుగా, ఆ జాలిని మరిచిపోలేనుగా. మీరూపిన ఆ ఊయలన హృదయపు లయలలో పదిలము కదా ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. నన 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 థ్యాంక్ యూ గారు. నమస్తే అండి. అతను శ్యామల గారు నాతో ఎన్నో విన్యాసాలు చేస్తున్నారు. పాటలు పాడుతున్నారు, సినిమా పాట అన్నారు, సినిమా పాటలో స్పీచ్ అన్నారు. నేను చెప్పలేను అంటే మీరు చెప్పాల్సిందే అని ఆవిడ ఎంకరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ థ్యాంక్స్ అండి శ్యామల గారు. అసలే ప్రిన్సిపల్ గారి ముందు మాట్లాడుతున్నారు. పిల్లల భవిష్యత్తు గురించి 2 మాటలు చెప్దామని చిన్న ప్రయత్నం. ఈ అవకాశం ఇచ్చిన ముందు శ్యామరావు వారికి, శివరాం గారికి ధన్యవాదాలు. కుటుంబ భవిష్యత్తు పిల్లలపై ఉంటుంది, దేశ భవిష్యత్తు పిల్లలపై ఉంటుంది. దేశానికి పునాది కుటుంబం. పిల్లల నడవడిక, ఆలోచన విధానం సరైన మార్గంలో ఉండాలంటే మనం తీసుకోవాల్సిన సూచనలు
కొద్దిగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచాలని పెద్దవాళ్ళు ఆరాటపడుతుంటారు. చాలా సమయాల్లో బెడ్స్ కొడుతూ ఉంటుంది అది. పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, మొండికేయటం మనం చూస్తూనే ఉంటాము. ఎందుకు ఇలా జరుగుతుంది? మనం చెప్తాము, వాళ్ళు వినిపించుకోరు. మనం మంచి చెప్తాం, అనుభవమే చెప్తాం, వాళ్ళు వినరు. ఫైనల్గా తల్లిదండ్రులుగా ముందు టెన్షన్ తల్లిదండ్రులు తయారవుతుంది. వాళ్ళు ఇంకా మొండిగా తయారవుతారు. దీని సమాధానం మనమే ఆలోచించుకుని పిల్లలతో మంచి మార్గంలో పిల్లలు మంచి మార్గంలో పెట్టిందని శ్యామ గారు చెప్పినట్టు పెద్దవాళ్ళు ఎవరన్నా రాగానే నమస్తే అంకుల్, నమస్తే తాతగారు అని అలా చెప్తే ఎంత ముచ్చటేస్తే వినేవాళ్ళు కూడా చాలా ముచ్చటేస్తుంది. నేను ఈ మధ్య అంటే ఇది వాట్సాప్లో చాలా చూసుంటారు. చిన్న పాప అండి, ఆ పాప ఇంత పాప ఉంది. నాకు నిజంగా ఎంత ముచ్చటేస్తుందంటే ప్రొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఆ పిల్ల ఇలా చేతులు రాసుకుని దండం పెట్టుకుని శ్లోకాలు చదివి స్నానం చేసి వచ్చి మన తులసమ్మకి నీళ్ళు పోసి పూజ చేసుకుని మళ్ళా చదువుకుని మళ్ళా సాయంకాలం మళ్ళీ దేవుడి దగ్గర పూజ చేసుకుని మళ్ళీ పడుకునేటప్పుడు భగవంతుని తలుచుకుని ఆ పిల్ల చెప్తే నాకు ఇప్పుడు కూడా ఒళ్ళంతా ఇదైపోతుంది. ఎంత బాగా చెప్తుందో ఆ పాప. అంటే అంత చెప్పాలి అంటే, ఆ పాప అంత పాడాలి అంటే ఆ అమ్మాయి ఎంత కృషి ఉంది, ఆ వెనక తల్లిదండ్రులు ఎంత కృషి ఉంది. ఈ రోజులు ఎవరు పాటిస్తున్నారు? అసలు దండం పెట్టుకోండి అమ్మ, స్నానం చేసి దండం పెట్టుకుంటేనే అని వెళ్ళిపోతారు. మరి నాకు పెద్దవాడు చెప్తే అలాంటి అంత పాపకి అది ఉత్తగా ఏదో యూట్యూబ్ కోసం తీసింది కాదండి. ఆ పిల్లల తేజస్సు ఉట్టిపడుతుంది. అంటే ఆ పిల్లకి వసుధ ఉంది, ఆ అమ్మాయి బ్లడ్లో ఉంది. అందుకే అంత బాగా పాడగలిగింది, అంత బాగా సాధన చేసి ఉంటుంది. ఎంతో సాధన. నిజంగా ఆ అమ్మాయికి మనం చూస్తే మాత్రం మనమే కాళ్ళకి దండం పెడతాం. అంత బాగా చెప్తుంది ఆ పాప. మీరేమన్నా చూసారు లేదు నాకైతే తెలియదు. అదొకటి. ఇంకా నెక్స్ట్ అండి, పెద్దవాళ్ళు మనం చేసే పనులు కొన్ని పిల్లలు కూడా నేర్చుకుంటారు మనం చూసి. మనమే టీవీ సిరీస్ చూస్తుంటాము, వాళ్ళు చూడొద్దండి. అది ఎంతవరకు మనమే ఆపుకోలేము. పిల్లలు పాపం వాళ్ళకి చూడాలని ఉంటుంది. అందుకే ఇవాళ శ్యామగా చెప్పండి, ఇవాళ రేపు హోంవర్క్స్ ఎక్కువైపోతున్నాయి. దాంతో వాళ్ళు ఎప్పుడెప్పుడు టీవీ చూద్దామా అని ఉంటుంది వాళ్ళ దృష్టి అంతా. మనమేమో చదువుకుంటాము. అదొకటి. తర్వాత ఇంకండి ఫోన్లు కూడా అంతే. ఫోన్లు చూడకరా అంటూ ఉంటాము. వాళ్ళు వింటారు, మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు వద్దంటూ ఉంటాము. అది కూడా తప్పే కదా. మనం ముందు ఇంట్లో నుంచి రావాలి వైద్యం అన్నట్టు మనం ముందు మనం పాటిస్తే వాళ్ళు పాటిస్తారు. మనలాంటి ముసలాళ్ళకి ఏంటో మనకు ఎంతసేపు ఆ యొక్క ఆక్షేపం కదా అనుకుంటాం. కానీ వాళ్ళకి పిల్లలకి వెనకాల వాళ్ళకి పీకుతూ ఉంటుంది పాపం. అమ్మమ్మలు తాతయ్యలు మనం అయిపోయింది కదా, మన డ్యూటీ అయిపోయింది, మన పిల్లల్ని పెంచేస్తాం అనుకుంటాం. మనం ఫోన్లు పట్టుకుంటాం, టీవీలు పెట్టుకుంటాం. వాళ్ళు పాపం ఉసుగురు పట్టుకుంటారు. అదొకటి. అంటే దీనికి ఏంటంటే మనం కనీసం పిల్లలు వాళ్ళు చదువుకునేటప్పుడు, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళు చదువుకోమంటూ మనం కూడా దగ్గర కూర్చోబెట్టి మన కనీసం అమ్మమ్మలు తాతయ్యలు నాయనమ్మలు అలా ఉంటూ ఉంటే బాగుంటుంది. ఇంకోటి, అందుకే వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యేట్టు సానుకూలంగా చెప్పాలి. కానీ ముందే కోపడితే వాళ్ళు వినరు. పిల్లల చదువులో వెనకబడితే నీకు రాదు అంటాం. చాలామంది ఇళ్లలో ఉంటుందండి. మన ఇళ్ళలోనే మనమే చేస్తున్నాం. బాగా చదువుకుందనుకోండి, అది ఏదో చెల్లి చదువుకుంది, నీకు రాదురా, నువ్వు వద్దురా అంటాం. అంతేగాని వచ్చిన పిల్లలు వదిలేసి నువ్వు చదువునా, నీకు వస్తుంది, నువ్వు బాగా చదువు అని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు చాలా ముందుకెళ్తారని నా ఉద్దేశం. ఎందుకంటే స్వయంగా నేను చాలామందిని చూశాను. చదువుకునే పిల్లలు ఎంతసేపు వాళ్ళు చదువుతారు, వాళ్ళు వింటారంటే నువ్వు వీళ్ళ మాట పట్టించుకోరు. దాంతో ఇంకొంచెం వీళ్ళు వెనక ఇదైపోతూ ఉంటారు. అదొకటి మార్పు ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం. నీకు వస్తుంది చదువుకొని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు శుభ్రంగా వింటారు. అది మనం చెప్తాము, టీచర్లు కూడా గమనించి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సామాన్యంగా టీచర్లు ఎంకరేజ్ చేస్తారు. ఎవరిని వెనకబడి ఉంటే వాళ్ళని ముందుకు రప్పించాలని అలా చూస్తారు. వాళ్ళందుకు మనం కూడా దాన్ని తగ్గట్టు మనం కూడా ఇంట్లో చేస్తే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది చదువు మీద నా ఉద్దేశం. కొంతమంది పిల్లలు చదువు నేర్చుకుంటారు, కొంతమంది విని నేర్చుకుంటారు, కొంతమంది ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటారు. వాళ్ళకి ఏ పద్ధతిలో ఇష్టమే వాళ్ళని అదే పద్ధతిలో చదివిస్తూ ఉంటే దాన్ని మనము టీచర్లు కూడా సహాయం చేస్తే వాళ్ళు మంచి ఫ్యూచర్లో మంచి ఫలితాలు సాధిస్తారని నా ఉద్దేశం. లేకపోతే వాళ్ళు వెనకబడే అవకాశం ఉంది. అట్లాగే పిల్లలకి ఏ రంగంలో రాణిస్తారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అందరూ మాట్లాడితే ఇప్పుడు సాఫ్ట్వేర్ తప్పితే ఇంకో మాట వినపట్లేదు. సాఫ్ట్వేర్ అయితేనే ఉద్యోగస్తులు,
ఇది మా చిన్నప్పుడు ఏంటంటే బ్యాంకులో నాకు మా పిల్లలు అప్పుడు చిన్నప్పుడు నా అనుభవం చెప్తున్నాను. మా వారు బ్యాంకులో చేసేవారు. మా పాపకి ఆ పాప 6th చదువుతుంది. దాని రెండే తెలుసు, హెడ్ మాస్టారు, బ్యాంక్ మేనేజరు. ఇంకో ఉద్యోగం తెలియక ఏం చేస్తారని అడిగితే మా ఇంట్లోనే జరిగింది. ఏం చేస్తారంటే ఏదో చెప్పింది, మేనేజర్ కాదా అని అడిగింది. మేనేజర్ గారు కాకపోతే బాబాయ్ కదా అని మా ఇంట్లోనే అన్నారు. అంటే ఆ చదువుకునే పిల్లలకి రెండే తెలుస్తాయి, కాలేజీలో హెడ్ మాస్టరు, టీచరు, నాన్న చేసే ఉద్యోగం తెలియదు కదా. ఇప్పటి రోజులు అంటే పిల్లలు తెలిసిపోతుంది. 3 ఏళ్ళ వాళ్ళకి మీ నాన్న ఏం చేస్తారని చెప్పేస్తారు. అంటే అప్పటి రోజులు ఎంత ఇలా లేవు కదా. అది నా స్థాయి అనుభవం. అది అలాగే వాళ్ళకి ఆటలు ఇష్టమా, డ్రాయింగ్ ఇష్టమా, ఏదో ఒకటి అండి, ఏదో ఒక టాలెంట్ ఉండాలి. ఇప్పుడు అలా ఉంటేనే కదా ఆ పిల్లలు ఇలా వచ్చారు. అలాగే అందరూ ఎంకరేజ్ చేసి ఏదో ఒక విద్యలో వాళ్ళని ప్రవీణ్యం చేస్తే బాగుంటుంది. మనమే ఈ వయసులో నేర్చుకుని చేస్తున్నాం అంటే వాళ్ళకి ఇంకా ఎంత, అప్పటి రోజులు మనప్పుడు లేవు కదా. పల్లెటూరులో పుట్టి పెరిగాము మేమైతే. అది ఏమి తెలియదు. పాట అంటే కూడా పాడారు. కానీ నేను అసలు సాయిబాబా పాటతో పాట పాడటం మొదలెట్టాను 91 నుంచి. అంతకుముందు ఏం పాట తెలియదు నాకు. శ్యామరావు గారి పుణ్యం అంటే స్టేజ్ మీదకి వచ్చి పాడే అవకాశం ఇచ్చారు. ఈ 2 ఏళ్ళలో శ్యామగారి పరిచయంతో నేను ఇప్పుడు శ్యామగారి ప్రోగ్రాంకి రాకుండా లేను అసలు. లాస్ట్ టైం మా మొత్తం డ్యాన్స్ వేస్తామని చూశారు, రాలేకపోయాను ఇంటి పరిస్థితులను బట్టి, నవరాత్రులు మొదలు బట్టి. అలాగే వాళ్ళకి ఏ విద్య, ఏ సపోజ్ జాబులైనా సరే మీరు అందుకే చిన్నప్పటి నుంచే నువ్వు డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, సాఫ్ట్వేర్ అవుతావా ఇవన్నీ చెప్పకుండా వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్, ఏందో చదివితే ప్రావీణ్యం వస్తుంది, అదే చదివిస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్గా చదువుతారని నా ఉద్దేశం. ఇంకో చిన్న పాయింట్ అండి, ఇది కూడా వాట్సాప్ సంబంధించిందే కానీ పాయింట్ ఉంది ఇందులో. అంటే నాకు వచ్చిన మెసేజ్ని బట్టి నేను గుర్తుపెట్టినాను ఆ పాయింట్ని. ఒక టీచర్ ఉంది, మీరందరూ మీరు ఎవరన్నా చూస్తున్నారో లేదో నాకు తెలియదు. పేపర్లు దిద్దుతుంది, టీచర్ అనమాట, స్కూల్లో టీచర్. పేపర్లు దిద్దుతుంది, పక్కన హస్బెండ్ ఉన్నాడు. ఆడు వెక్కి ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు భర్త. అడిగితే ఈ పేపర్ చూడండి ఎలా రాశాడో పిల్లాడు అని అంటే, ఏమి ఇచ్చావు టాపిక్ అని అడుగుతాడు. నువ్వు భవిష్యత్తులో ఏమవుతావరా అని అడిగాడు అని ఇచ్చింది టీచర్ టాపిక్. ఇస్తే ఆ పిల్లాడు స్మార్ట్ ఫోన్ అవుతానన్నాడు. స్మార్ట్ ఫోన్ అవ్వాలని ఉంది అని చెప్పాడు. చిన్న పాయింట్, ఇందులో పాయింట్ ఉంది, అందుకే చెప్తున్నాను నేను. అంటే స్మార్ట్ ఫోన్ ఎందుకు అవుతావరా అని అడుగుతుంది టీచర్. అది ఇందులో అడుగుతుంది. తర్వాత అడిగితే మా అమ్మ నాన్న స్మార్ట్ ఫోన్ పట్టుకుని మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఆ స్మార్ట్ ఫోన్లోనే ఉంటున్నారు. దానికున్న విలువ, దానికున్న టైం నాకు స్పెండ్ చేయట్లేదు. అదే స్మార్ట్ ఫోన్ అయ్యాను అనుకోండి, నాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కదా మా పేరెంట్స్ అని అంటాడు. అంటే ఎవరు రాసింది, ఏ బాబు రాశాడు అని అడుగుతాడు హస్బెండ్. మన అబ్బాయేనండి అని వెక్కి ఏడుస్తుంది. ఇలా ఆ మొగడు నవ్వుతూ చూస్తాడు. అలాగే మనం స్మార్ట్ ఫోన్ నిజంగానే చాలా ఎడిట్ అయిపోతున్నాము, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. అందుకని మనం కొంచెం, అంటే ఆఫ్కోర్స్ నాకు బాధ్యతలు అయిపోయినాయి. పిల్లలు ఇంకా చిన్నపిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఈ 3 పాయింట్లు కొంచెం పెట్టుకుంటే అర్థమవుతుంది. నేను కూడా మన రేవతి గారు నాకు ఫస్ట్ టైం స్పీచ్ ఎప్పుడు చెప్పలేదు, ఏదో పాడుకుంటూ పోతే 2 పాటలు, కానీ అది 4 పాయింట్లు చెప్పాలనిపించిందండి. థ్యాంక్ యూ అండి. విషయాలు చెప్పారు రాజ్యం గారు. మీరు అందరూ కూడా గమనించారు, స్పీచ్ ప్రతి పాయింట్ కూడా చాలా జాగ్రత్తగా, మళ్ళీ రిపీట్ కాకుండా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా, ఫస్ట్ టైం స్పీచ్ అని అనిపించట్లేదు నాకు, అంత బాగా చెప్పారు. అందులో వాళ్ళ స్వానుభవాలు కూడా చెప్తూ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. కొంతమంది మన పొలిటికల్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే స్పీచ్ ఇవ్వడంలో నేను అనే దాంట్లోకి వెళ్ళారంటే ఇక వాళ్ళని బయటికి లాగడం ఎవరి వల్ల కాదు. అలా కాకుండా ఫస్ట్ టైం అన్నారు కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చెప్పారు. రాజ్యం గారు మీ స్పీచ్ మాత్రం హ్యాండ్స్ ఆఫ్. ఇక నుంచి మన దగ్గర స్పీచ్ ఇచ్చే వాళ్ళ టీం ఒకటి పెరిగిందనమాట మన దగ్గర. సో మనం అందరం కలిసి ఇంకా ఎన్నో మంచి పనులు పిల్లలకి ఎన్నో రకాలుగా హెల్ప్ చేసే కార్యక్రమాలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. మొత్తం ఉన్న శిష్యుల్లో సీనియర్ మోస్ట్ కాబట్టి హరిప్రియ
వాళ్ళ టీచర్ గారికి షాల్ కప్పి సత్కరిస్తుంది. మీరందరూ కూడా వచ్చి టీచర్ దగ్గర నుంచి టీచర్కి పాదాభివందనం అంటే కాళ్ళు టచ్ చేయాలి. తెలిసిందా? టీచర్ ముందు మనకి ఈగోస్ ఉండవు. ఇది అయినాక కూడా ఎవరు దిగకండి స్టేజ్, మీరందరూ కూడా క్లాప్స్. ఒక ఆల్రౌండర్ ఆవిడే గురువు గారుగా అన్ని రకాలుగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇందాక చెప్పుకున్నాం మనం. అందుకని పిల్లలందరూ కూడా వాళ్ళ టీచర్కి సత్కారం చేశారు. అందరూ వెళ్ళి టీచర్ గారి ఆశీర్వాదం తీసుకోండి. అట్లాగే ముందు ఐశ్వర్య గారికి మన ఛానల్ ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయిన సందర్భంగా మెమెంటో ఇద్దాము. తర్వాత పిల్లలందరూ కూడా మెమెంటోస్ తీసుకుని స్టేజ్ దిగుతున్నాను. ఇక్కడ నుంచండి అందరూ. సార్ గారు, రాజ్యం గారు, జయప్రద గారు, పద్మావతి గారు అందరూ వచ్చేసారు. ఇంకా మనమే 7 ఉన్నారు. సార్ మేడం ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి మేడం. భగవద్గీత గురించి ఒక ప్రోగ్రాం పెట్టుకుందాం. భగవద్గీత శ్లోకాస్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎన్ని వీలైతే అన్ని, దానికి ఒక టైం లిమిట్ అని పెట్టుకుందాము. అది కూడా మనం ఆలోచించండి. మీరు పిల్లలకి మళ్ళీ ఒక సంస్కారం మనం ఇచ్చినట్టుగా ఉంటుంది. అట్లాగే మనం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది నేర్చుకునే వాళ్ళందరికీ. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వెంబడే మనం అనౌన్స్మెంట్ ఇస్తాం కొద్ది రోజుల్లోనే. థ్యాంక్ యూ అండి. మేడం మేడం